ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఒక ఘోరాతి ఘోరమైన ఘటన ఇది. బహుశా ఇలాంటి ఘటన మీరు ఎక్కడ చూసుండరు, వినుండరు. అప్పుడే పుట్టిన శిశువు ఇంకా కళ్ళు కూడా తెరవలేదు, గంటైనా కాలేదు. అంతలోనే ఆయువు నిండిపోయింది. మంటల్లో కాలి సజీవ దహనమైపోయింది ఆ బిడ్డ. ఆ జంట హాస్పిటల్కి వెళ్ళగానే డెలివరీ చేశారు డాక్టర్స్. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పి బిడ్డను తల్లికి తండ్రికి చూపించారు. ఆ బిడ్డను చూసి ఎంత మురిసిపోయారో, తమ ఇంటికి మహాలక్ష్మి అడుగుపెట్టింది అని చెప్పి. ఇంతలోనే డాక్టర్స్ ఆ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, బిడ్డనివ్వండి, పట్టుకెళ్ళి టెంపరేచర్ నార్మల్ చేసి తీసుకొస్తాం, ఇంక్యుబేటర్లో పెట్టాలి అని చెప్పగానే సరే అని అంతే ఆనందంగా ఆ తండ్రి ఆ బిడ్డకేసి ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ విడవలేక డాక్టర్స్కి ఇచ్చాడు. గంట గడిచింది, 2 గంటలు గడిచింది, ఇంకా ఇంక్యుబేటర్ నుంచి బయటకు తీసుకురాలేదు. ఇంతలో తల్లిదండ్రులు వెళ్ళి డాక్టర్ని అడిగారు, ఏమైంది, ఇంకా ఎంతసేపు పెడతారు ఇంక్యుబేటర్లో, తీసుకురండి రూమ్కి, తల్లి పాలు పడుతుంది అని చెప్పి. అయితే వాళ్ళ నుంచి సమాధానం లేదు. మళ్ళీ అడిగాడు. 5 గంటలైంది, 6 గంటలైంది. పొంతన లేకుండా సమాధానాలు చెప్తున్నారు. కనీసం దూరం నుంచి బిడ్డను చూస్తామంటే లేదు లోపలికి వెళ్ళకూడదు, బిడ్డకి ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకొకరు బిడ్డకు సీరియస్గా ఉంది, ఇంకా కొన్ని గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. ఇలా పొంతన లేకుండా చెప్తూ ఉండడంతో అమ్మ, నాన్న, బంధువులు అందరూ కూడా ఎలాగైనా సరే తమ బిడ్డను చూడాలి, ఏదో అవుతుంది లోపలని డాక్టర్స్ మీద ఒత్తిడి తీసుకురాసాగితే అప్పుడు చెప్పారు, మీ బిడ్డ మంటల్లో కాలిపోయింది, లోపల షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ ఇంక్యుబేటర్ మిషన్స్ అన్నీ కాలిపోయాయి, ఆ మిషన్లో ఉన్న మీ పాప సజీవ దహనమైపోయింది అని చెప్పి ఆ మాంసపు ముద్దను తీసుకొచ్చి ఆ తండ్రి ముందుంచారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆ తండ్రి. అప్పుడే కదా ఎంతో ముద్దులులుకుతున్న బిడ్డని తన చేతులతో ఎత్తుకుని తన చేతులతో మళ్ళీ డాక్టర్కి అప్పచెప్పాడు. అంతలో మళ్ళీ ఒక మాంసపు ముద్దని చూపించి ఇదే నీ బిడ్డ అంటే ఆ తండ్రి పరిస్థితి ఏంటి, ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఈ వార్త విన్న మనకే ఇలా ఉంటే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఘటనల్లో ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇది ప్రమాదమా లేక నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణమా? కొన్ని చోట్ల మనం చూసాం, పసిబిడ్డల వార్డులో ఎలకలు పసిపిల్లల చేతుల్ని కాళ్ళని కొరికేసిన సంఘటనలు. కానీ ఇలా ఇంక్యుబేటర్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలొచ్చేసి బిడ్డ కాలిపోవడం ఏంటి?